ఒక విశేషమైన విషయం ఏంటంటే మన ఇండియన్ డైట్లో వాడినన్ని స్పైసెస్ మనకు అంటే మిడిల్ ఈస్టర్న్ డైట్స్లో కొన్ని ఫాలో అవుతారు, కానీ ఇండియన్ డైట్లో ఫాలో అయ్యే ఈ స్పైసెస్ చాలా చాలా అరుదుగా ఉంటాయండి. సో మనం ఫాలో అయ్యే ప్రతి స్పైస్కి కూడా మనం టేస్ట్కో ఫ్లేవర్కో కాకుండా అవి మనకు ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకించి కొన్ని యూస్ అనేది ఉంటాయండి. ఉదాహరణకి ఇప్పుడు ఆవగింజలు పోపులో మనం వాడుతూ ఉంటాం, కానీ ఆవగింజల్లో ఉన్న అంటే మనం అది ఆయిల్లో వేసేటప్పుడు కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ రిలీజ్ అవుతాయండి. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన ఇమ్యూనిటీని చాలా చాలా పెంచుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, పెప్పర్ లాంటి ఐటమ్స్ కూడా మనం అంటే బ్లాక్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ కానీ ఇట్లాంటివి కూడా మనం ఎక్కువ తీసుకుంటే అవి ఏం చేస్తాయంటే మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. మెటబాలిజంని బూస్ట్ చేయడం అంటే ఏంటంటే మన బాడీ కరెక్ట్గా ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం తినే ఆహారం కరెక్ట్గా అరిగించుకొని కరెక్ట్గా దాని రకమైన ఒక న్యూట్రియన్స్ని బయట పంపించడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ గ్లాండ్ ఇమ్యూనిటీకి రిలేటెడ్, అట్ ద సేమ్ టైం మనకు మెటబాలిజం కూడా రిలేటెడ్. సో ఈ గ్లాండ్ కరెక్ట్గా పనిచేయాలి అంటే కొన్ని రకమైన స్పైసెస్ మళ్ళీ మనకు జీలకర్ర కానీ సినమన్ అంటే దాల్చిని చెక్క, దాల్చిని వాడితే డెఫినెట్గా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. జీలకర్ర కానీ మస్టర్డ్ కానీ అలాగే ధనియాలు ఏం చేస్తుందండి, మన స్టమక్ యాసిడ్ని చక్కగా హెల్ప్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క స్పైస్ కూడా పసుపు దగ్గర నుంచి, ఇప్పుడు పసుపు యాంటీ క్యాన్సరస్, పసుపులో ఉన్న ఆ పిగ్మెంట్ ఆ ఎల్లో కలర్ రావడానికి కారణమైన పిగ్మెంట్ మళ్ళీ మనకు యాంటీ క్యాన్సరస్ అని చెప్పచ్చు. ఏదైనా పిగ్మెంట్ ఉందనుకోండి దట్ మీన్స్ ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకు వాట్ దే డూ ఇస్ దే ఒక మంచి ఒక స్టిమ్యులెంట్ లాగా మన సిస్టమ్కి పనిచేస్తూ బాడీ ఎక్కడా కూడా లాగ్ అవ్వకుండా మెటబాలిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యే విధంగా చూస్తుంది. ఈ టాక్సిక్స్ కెమికల్స్ కానీ బయటికి పంపించడానికి కానీ ఎనర్జీ యూటిలైజేషన్ కరెక్ట్గా ఉండడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ స్పైసెస్. ఈ విషయంలో ఇమ్యూనిటీ పెంచడం ఒకటే కాకుండా స్పైసెస్ మనం న్యాచురల్గా వాడటానికి కూడా ట్రై చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ పౌడర్ కానీ పసుపు పౌడర్ కానీ వీటిల్లో కూడా మనం డైరెక్ట్గా పసుపు కొమ్మలు కొట్టుకుంటూ అది అడల్ట్రేషన్ లేకుండా దాంట్లో మనకు ఏ రకమైన కల్తీ లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా స్పైసెస్ అనేవి ఫ్లేవర్కి టేస్ట్కి ఒకటే కాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. సో డెఫినెట్లీ మనం ఇది మైండ్లో పెట్టుకొని ఈ స్పైసెస్ని ఎలా వాడుకుంటే మనకి ఇంకా కరెక్ట్గా ఉంటుందని, అంటే ఎంత మోతాదులో ఎంత క్వాంటిటీలో దేనికి ఏ స్పైస్ వాడాలి అనేది తెలుసుకొని వాడుకుంటే ఇంకా బాగుంటుంది.